చాలామంది ఉదయాన్నే లేచిన తర్వాత తమసోమ జ్యోతిర్గమయ అని ప్రార్థిస్తారు. తమసోమ జ్యోతిర్గమయ అంటే నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించనే ప్రార్థన కదా. చాలామంది ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఒక మనిషిని నిజమైన వెలుగులోనికి తీసుకొచ్చేది ఎవరు? చీకటిలోంచి విడుదల చేసేవాళ్ళు ఎవరు? భౌతిక సంబంధం చీకటి గురించి నేను మాట్లాడలేదు, కానీ హృదయాన్ని అలుముకున్న చీకటి, అంతరంగాన్ని కమ్మేసిన చీకటిలోంచి మనిషిని ఎవరు వెలుగులోకి తీసుకొస్తారు? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అన్నారు, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను కూడా ఒక వెలుగునని యేసు ప్రభు చెప్పలేదు. లేదా నేను ఒక ప్రాంతాన్ని వెలిగించడానికి వచ్చాను, ఒక ప్రాంతానికే వెలుగునిస్తాను, మిగతా ప్రాంతాలు నేను రీచ్ అవ్వాలని నేను ప్రభు చెప్పలేదు. ఆయన వెలుగు విశ్వంలో ప్రతి ప్రాంతానికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరిని వెలిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. అయితే మరి అందరూ ఎందుకు వెలిగించబడటం లేదు అంటే, చాలామంది వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తున్నారట. ఆ కారణాన్ని బట్టి చాలామంది దేవుని వెలుగును వారి హృదయాలు అనుభవించలేకపోతున్నారు.